మనం ఇప్పుడు పార్ట్ 2 లైటప్ ప్రొసీజర్ గురించి చెప్తున్నాను. మనకి బెడ్ హైట్ 242, 270 MMWC మనం యాడ్ చేసుకున్న తర్వాత చార్కోల్ని ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఒక లేయర్ కింద వేయాలి. నెక్స్ట్ దానిపైన డీజిల్ మిక్స్ చేసిన చార్కోల్ ఉంది కదా, ఇందాక 150 kg డ్రై చార్కోల్, 100 kg డీజిల్ మిక్స్ చార్కోల్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్స్ని 4 వైపున కాటన్ క్లాత్స్ పెట్టుకొని మనం ఫైర్ చేసుకుంటాం. ఫైర్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఐడి ఫ్యాన్ స్టార్ట్ చేసుకుంటాం. ఐడి ఫ్యాన్ స్టార్ట్ చేసుకుంటే మనకేంటంటే కొంచెం డ్రాఫ్ట్ అన్నది లాగుతూ ఉంటుంది. మళ్ళీ చార్కోల్ కాలడానికి ఆక్సిజన్ కావాలి. మళ్ళీ మనకి చార్కోల్ అన్నది బర్న్ అవ్వడం కొంచెం కాలడం మొదలవుద్ది. మనం నెక్స్ట్ వచ్చి సీక్వెన్స్ ఇంటర్లాక్ ప్రకారం ఐడి తర్వాత పిఏ తర్వాత ఎఫ్డి ఫ్యాన్ స్టార్ట్ చేసుకుంటాం. ఇది వచ్చి మేము యూజ్ చేసే ఇంటర్లాక్ అయితే ఇది, కొన్ని చోట్ల ఎఫ్డి కూడా ఉంటుంది. ఐడి తర్వాత పిఏ ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఐడిని ఒక 5% ఐడి పెట్టుకుంటాం. ఎఫ్డి వచ్చి మనం ఒక 10% పెట్టుకుని ఒక 25 MMWC ఎయిర్ బాక్స్ ప్రెజర్ ఉండేలాగా, అంటే మనకి ఎయిర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. స్లోగా ఎయిర్ క్వాంటిటీ స్లోగా వెళ్తుంది. ఆక్సిజన్ కావాలి కదా మరి మనకి చార్కోల్ బర్న్ అవ్వాలంటే. నెక్స్ట్ మనకు చార్కోల్ బర్న్ అవుతుంది అన్నప్పుడు మనకి మెయిన్గా బ్యాలెన్సింగ్ డ్రాఫ్ట్ అన్నది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా లైటప్లో. అప్పుడే మనకి బాయిలర్ లైటప్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్లోగా ఎయిర్ ఫ్లోని ఇంక్రీజ్ చేయాలంటే మనం నెక్స్ట్ 25 MMWC ఉన్నాం, ఇక్కడ ఒక 15% పెట్టుకుంటే నెక్స్ట్ మనకు ఒక 40 MMWC ఇంకొద్దిగా ఏరేస్ ఇంకా చార్కోల్ బర్న్ అవ్వడానికి డ్రాఫ్ట్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ చార్కోల్ మొత్తం ఫుల్గా బర్న్ అయింది, మనకి ఫ్లేమ్ కనిపిస్తుంది అంటే ఆ ఫ్లేమ్ ఎట్లా ఉండాలి అంటే మనకి 90 degrees యాంగిల్లో ఫ్లేమ్ నిలబడి ఉండాలి. ఎందుకంటే అలా ఎప్పుడైతే ఫర్నేస్లో డ్రాఫ్ట్ అన్నది బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే ఫ్లేమ్ అన్నది మనకి నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ డ్రాఫ్ట్ వస్తుందో మనకి ఫ్లేమ్ని ఇట్లా తీసుకెళ్తుంది. లేదా పాజిటివ్ డ్రాఫ్ట్ వచ్చిందనుకో మనకి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే మెయిన్ బ్యాలెన్సింగ్ డ్రాఫ్ట్ అన్నది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మనకి లైటప్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ చార్కోల్ అంతా ఫుల్ బర్న్ అయింది, మనకి ఫ్లేమ్ బాగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం మిక్సింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. మిక్సింగ్ స్టేజ్ అంటే ఏముండదు, ఐడిని మనం ఏమీ ఇంకా ఇంక్రీజ్ చేయం. ఐడిని ఇంక్రీజ్ చేయకూడదు, ఎందుకంటే ఐడిని ఇంక్రీజ్ చేస్తే మనకి ఈ ఫ్లేమ్ అన్నది మొత్తం ఈ చార్కోల్ ఖాళీ మనకి ఫ్లేమ్ అన్నది మొత్తాన్ని నెగిటివ్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఐడిని ఏమీ చేయకుండా డ్రాఫ్ట్ని బ్యాలెన్స్ చేయాలి. ఐడిని అయితే ఇంక్రీజ్ చేయకుండా మనం మిక్సింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. మిక్సింగ్ స్టేజ్ అంటే ఏం లేదు, మనకి అడుగున శాండ్ ఉంది కదా, బెడ్ మెటీరియల్ ఫిల్ చేసాం, పైన లేయర్ ఆఫ్ చార్కోల్ వేసాం. ఆ చార్కోల్ అంతా ఫ్లేమ్ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి శాండ్కి, ఆ బెడ్ మెటీరియల్కి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం మనం మిక్సింగ్ స్టేజ్ కంటే 90% ఎఫ్డీని తీసుకెళ్తాం. ఎఫ్డీ వచ్చి మనకి డైరెక్ట్ 90% తీసుకెళ్తాం. 90% అంటే ఆల్మోస్ట్ ఎఫ్డీ కెపాసిటీ ఎయిర్ ఫ్లో ఎంత ఉందో అంత ఎయిర్ ఫ్లోని ఇచ్చిన తర్వాత మనం నెగిటివ్ డ్రాఫ్ట్కి వెళ్ళనివ్వకూడదు. అక్కడ ఎప్పుడు కూడా మిక్సింగ్ స్టేజ్లో నెగిటివ్ డ్రాఫ్ట్కి వెళ్తే మనం అంత ఎయిర్ ఫ్లో ఇచ్చిన వల్ల ఖచ్చితంగా అది సెకండ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చార్కోల్ అన్నది కాలింది మనకి ఇందులో ఉండదు, ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఉండదు. మిక్సింగ్ స్టేజ్కి తీసుకెళ్ళింది మనం ఒక 20 seconds మాత్రమే, ఒక 20 seconds లేదా ఒక 10 seconds మనం మిక్సింగ్ స్టేజ్లో ఉంచి దాన్ని మళ్ళీ తిరిగి మనం బబ్లింగ్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది, 45 to 50% ఆ స్టేజ్కి తీసుకొస్తాం ఎఫ్డీని. ఇప్పుడు డ్రాఫ్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు వరకు 40 MMWC ఉన్నంత వరకు కూడా మనకి ఫర్నేస్ టెంపరేచర్ అన్నది 100 degrees బిలోనే ఉంటుంది. ఫర్నేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వదు. మనం ఎప్పుడైతే మిక్సింగ్ స్టేజ్ తీసుకెళ్ళి దాన్ని 45 to 50 తీసుకొచ్చి కూర్చోబెట్టామో ఇక్కడ బబ్లింగ్ స్టేజ్ మనకి స్లోగా ఎయిర్ ఫ్లోని ఇంక్రీజ్ చేసాం వల్ల మనకి ఫర్నేస్ టెంపరేచర్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 150 degrees అలా వెళ్తుంది. ఇంకా కొద్దిగా ఎయిర్ ఫ్లోని ఇంక్రీజ్ చేసుకుని అలా స్లోగా మనకి ఫస్ట్ కంపార్ట్మెంట్కి ఎంత ఎయిర్ ఫ్లో అయితే అవసరమో మనం స్లోగా రేజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా 300 degrees ఫర్నేస్ టెంపరేచర్ వస్తుంది. బెడ్ టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. బెడ్ టెంపరేచర్స్ అన్నది ఎప్పుడైతే 500 degrees టెంపరేచర్లకు వచ్చినాయో మనం పిఏ డ్యాంపర్ ఓపెన్ చేసుకుని పిఏ అన్నది మనం
ఒక 900 mmWc మనం పిఏ 900 mmWc హెడర్ ప్రెజర్ అన్నది మెయింటైన్ చేసి మన పిఏ లైన్ ఫ్లష్ అవుట్ చేసుకుని మనం అప్పుడు డ్రాగ్ చైన్ అది స్టార్ట్ చేసి మనకి డ్రాగ్ చైన్స్ పాకెట్ ఫీడర్స్ ఉంటాయి. పాకెట్ ఫీడర్స్ కొంతమందికి డైరెక్ట్ డ్రాగ్ చైన్స్ ఉంటాయి, కొంతమందికి పాకెట్ ఫీడర్స్ ఉంటాయి. స్టార్ట్ చేసి కోల్ ఫీడింగ్ ఇవ్వాలి. కోల్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత టెంపరేచర్స్ అన్నది ఇంక్రీజ్ అవుతాయి. మనకి బెడ్ టెంపరేచర్స్ అన్నది ఆల్మోస్ట్ 800 to 900. ఇప్పుడైతే 900 వచ్చినాయో మనం వెంటనే అన్నది మళ్ళీ సెకండ్ కంపార్ట్మెంట్ మిక్సింగ్కి వెళ్ళకూడదు. మిక్సింగ్ వెళ్ళకుండా బెడ్ యాడ్ చేసుకోవాలి. బెడ్ యాడ్ చేసుకుని ఈ టెంపరేచర్స్ అన్నది స్టేబుల్ అయిన తర్వాత మనకి 850 800 డిగ్రీస్ దగ్గర స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మనం సెకండ్ కంపార్ట్మెంట్ అన్నది ఓపెన్ చేసుకుని మిక్సింగ్ ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ 900 వచ్చింది కదా అని చెప్పి మనం ఫస్ట్ వెంటనే మిక్సింగ్ స్టేజ్కి వెళ్ళదు. మనం సెకండ్ కంపార్ట్మెంట్ మిక్సింగ్కి వెళ్ళకుండా 800 850కి స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అవ్వాలంటే మనం బెడ్ యాడ్ చేయాలి. బెడ్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఆ హీట్ అన్నది ఆ బెడ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ టెంపరేచర్స్ అన్నది స్టేబుల్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లైటప్ ప్రొసీజర్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా చిన్న ఉంటాయి. సెకండ్ క్లాస్ ఆపరేటర్లో ఇంకా చేసి చిన్న మనకి డ్రమ్ ఎయిర్ వెంట్ అన్నది ఓపెన్లో ఉంది కదా. మనకి డ్రమ్ ఎయిర్ వెంట్ అన్నది మనం 2 kg ప్రెజర్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. డ్రమ్ ఎయిర్ వెంట్ సూపరేటర్ ఎయిర్ వెంట్ వచ్చి మనకి ఒక 10 kg వచ్చిన తర్వాత మనం క్లోజ్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ టర్బైన్ ఉన్న వాళ్ళకి టర్బైన్కి ఇస్తారు. మెయిన్ స్ట్రీమ్ బైపాస్ ఎంఎస్ఎస్వి బైపాస్ ఓపెన్ చేసుకుని వాళ్ళు వామప్ చేసుకుంటారు. వామప్ అయిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ స్టాక్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది లైటప్ ప్రొసీజరు. మనకి డెప్త్కి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది, కానీ మనకు అంత వీడియో లెంత్ మనకి ఫోన్ వైజ్ సపోర్ట్ చేయవు. సింపుల్గా చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఎక్కడైనా తప్పులు వస్తే మాత్రం ఎవరు తిట్టుకోవద్దు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఛానల్ని. వీడియోస్ అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.